Hello, students. Welcome back to VAPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏమని అంటే క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. మనం ఏం చేస్తున్నామంటే మీ యొక్క ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ అది ఎప్పుడు జరగబోతుందండి? February 23rd, అంటే ఇంకో 2 months లో జరగబోయే ఎగ్జామ్ కోసము మనం ఏం స్టార్ట్ చేసామంటే న్యూ ఇనిషియేటివ్ వచ్చేసి క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ అన్నమాట. మీరు ఇప్పటివరకు ఏదైతే మీ క్లాసెస్ లో విన్నారో, ఓకేనా, అదంతా కూడా మీకు క్విక్ బైట్స్ కింద ఇంపార్టెంట్ పాయింట్స్, ఎగ్జామ్ కి యూజ్ అయ్యే పాయింట్స్ అన్ని కూడా మనం ఈ సిరీస్ లో వీఆర్ గోయింగ్ టు కవర్ అనమాట. అండ్ మీరు చాలా కేర్ఫుల్ గా ఈ సిరీస్ అనేది వినాలండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడైనా వస్తే కనుక ఇలా క్వశ్చన్స్ ఇలా అడిగారని చెప్పేసి ఆర్ ఇలాంటి క్వశ్చన్స్ రాబోయే ఎగ్జామ్ లో వస్తాయని చెప్పేసి ఐ విల్ మెన్షన్ అనమాట. అందుకే కేర్ఫుల్ గా క్లియర్ గా వినండి వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ అటెన్షన్. ఓకేనా? సో బిఫోర్ వి స్టార్ట్ ద సెషన్, దట్ ఈస్ ఇండియన్ పాలిటీ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ క్లాస్ 1 బై శ్రీ అనిరుద్ బిల్లా, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ అండ్ యూపీఎస్సి సివిల్స్ ఎడ్యుకేటర్. మనం ఫస్ట్ చూడబోయేది ఏంటి అంటే మన ఏపీపీఎస్సిలో, ఓకేనా, ఇప్పుడు మీరు మెయిన్స్ రాయబోతున్నారు కదా, దానిలో మన పాలిటీ మీ అందరికి కూడా తెలుసు 75 మార్క్స్ ఉందండి. దానికి సంబంధించిన సిలబస్ మళ్ళీ మనం ఒకసారి క్విక్ రివైజ్ చేద్దాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నా సరే కంపల్సరీగా మీ ముందు కూడా ఈ సిలబస్ పెట్టుకోండి. ఇది మన టీం వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా డీటెయిల్ అంటే ఏ డే ఏం కవర్ చేస్తామని చెప్పి ఒక షెడ్యూల్ ఇచ్చారు కదా. దిస్ ఈస్ నథింగ్ బట్ అవర్ సిలబస్ అనమాట. ఒకసారి మన సిలబస్ చూసేసి మనం డే 1 క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? లెట్ us స్టార్ట్. అంటే ఈ వర్డ్స్ అన్ని కూడా మీ మైండ్ లో మల్టిపుల్ టైమ్స్ మీరు డైలీ కూడా చూస్తూ ఉండండి. ఓకేనా? సో ఫస్ట్ చూద్దామండి. పాలిటీలో స్టార్టింగ్ లో కనుక మనం చూస్తే కనుక నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారండి. దీన్ని నేను ఇంకా డీటెయిల్ గా ఎగ్జామ్ లో ఎలా అడుగుతారో కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద క్లాస్. ఓకేనా? అంటే ఇవి జస్ట్ హెడ్డింగ్సే, బట్ దీనిలో చాలా డీటెయిల్స్, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ చాలా ఉంటాయి. నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాని తర్వాత కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్, దీన్నే హిస్టారికల్ అండర్పిన్నింగ్ అని ఉంటుందండి మన దగ్గర. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్. ఎస్ అండి, మనము ఈ రోజు మనం క్లాస్ స్టార్ట్ చేయబోది ప్రియాంబుల్ తోటే. అదేంటి సార్ ప్రియాంబుల్ తో స్టార్ట్ చేస్తానంటే, మనకి ఎప్పుడైనా సరే ఒక కొత్తది స్టార్ట్ చేస్తున్నాం, చాలా రోజులైంది కదా మీరు మెయిన్ క్లాసెస్ విని, ఈ క్విక్ రివిజన్ క్లాసెస్ కు మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ఏంటంటే మనం ప్రియాంబుల్ తోటే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే దీనిలో చాలా బ్యూటిఫుల్ ఫ్యాక్ట్స్ అండ్ చదవడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇవి కూడా ఇంట్రెస్టింగ్, కాకపోతే దీని తర్వాత మనం కవర్ చేద్దాం. బట్ ఐ ప్రామిస్ యూ, మన కోర్సులో ఏంటి అంటే ప్రతి ఒక్క హెడ్డింగ్ చూసారు, ప్రతి ఒక్క హెడ్డింగ్ కూడా ఖచ్చితంగా మనం కవర్ చేస్తాం. ఓకే? నెక్స్ట్ చూడండి, ప్రియాంబుల్ తర్వాత ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ద రిలేషన్షిప్. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా సపరేట్ చాప్టర్స్ అండి. నెక్స్ట్ చూడండి, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ అని చెప్పి సింపుల్ గా ఇచ్చారండి. కాకపోతే ఒక త్రీ మేజర్ చాప్టర్స్. ఓకేనా? మనకి పార్లమెంట్ అంటే సెంట్రల్ లెవెల్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ లో యూనియన్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ లో సుప్రీం కోర్టు, హైకోర్టు అండ్ ఆల్సో సబార్డినేట్ కోర్ట్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్స్, యూనికామరల్, బైకామరల్, ఎగ్జిక్యూటివ్ గురించి మళ్ళీ ఇచ్చారు, పార్లమెంటరీ, జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, ఈ మూడు కూడా కంప్లీట్ సెట్ అండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, ఇదంతా మనకి పార్లమెంట్ లోనే వస్తుంది. కాబట్టి ఇలాంటి సిలబస్ ఇలా డిజైన్ చేసింది అనమాట ఏపీఎస్సి. అంటే ఇది మనకి ఒక గైడింగ్ లైట్ అనమాట. అంటే ఈ పాయింట్స్ లోంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి. నెక్స్ట్ చూడండి, లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్, దాంతోపాటు నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా. ఇక్కడ చూడండి, హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ ఆర్టీఏ, లోక్పాల్, లోకాయుక్త, రీసెంట్ గా దానిలో ఎడిషన్ కూడా చేశారు. సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్. నెక్స్ట్ చూడండి, నీడ్ ఫర్ రిఫార్మ్స్, రాజ్మన్నార్ కమిటీ, సర్కారా కమిషన్, పూంచి. దీంతో పాటు ఇంకా కొన్ని కమిషన్స్ ఉన్నాయండి సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో, అవి కూడా నేను మీకు క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాను ఈ క్విక్ రివిజన్ క్లాసెస్ లో. దీని తర్వాత యూనిటీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే నేను ఆల్రెడీ క్లాస్ లో చెప్తా, బట్ ఐ వాంట్ టు గివ్ యూ ఏ హింట్. ఇక్కడ ఏంటంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ యూనిటరీ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫెడరల్ ఫీచర్స్ అని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ చూడండి, ఇండియన్ పొలిటికల్ పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా. ఈ ఇయర్ ఎలక్షన్స్ కూడా జరిగాయండి. ఖచ్చితంగా
పొలిటికల్ పార్టీ సంబంధించి పార్టీ సిస్టమ్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. రికగ్నిషన్ ఆఫ్ నేషనల్ స్టేట్ పార్టీస్, వాట్ ఆర్ ద కండిషన్స్, ఏ కండిషన్స్ వస్తుంది నేషనల్ పార్టీ అంటారు, ఏ కండిషన్స్ వస్తుంది స్టేట్ పార్టీ అంటారు, మనకు క్లియర్గా ఇచ్చారు మనకు ఆల్రెడీ. ఎలక్షన్ రిఫార్మ్స్ అండ్ డిఫెక్షన్, ల్యాండ్ డిఫెక్షన్ లా కూడా న్యూస్ లో ఉందండి. ఎస్, సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నథింగ్ బట్ మన పంచాయత్స్, మున్సిపాలిటీస్ ఎక్సెట్రా. బలవంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీస్, ఇవన్నీ కూడా మనకు పంచాయత్ సంబంధించింది అండి. అంటే ఐ వాంట్ టు సే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంబంధించి. 73rd 74 అయితే మళ్ళీ క్లియర్గా ఇచ్చేసారు. ఇది దీస్ ఆర్ యాక్ట్స్ విచ్ ఆర్ మేడ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అనమాట. మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు కదా పంచాయతీ మున్సిపాలిటీ, దాని గురించి. సో మైట్ బి మోర్ ఫోకస్ ఆన్ డీసెంట్రలైజేషన్ గురించి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో చాలా బ్యూటిఫుల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి, మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్విక్ రివిజన్ ఆఫ్ యువర్ సిలబస్ అండి. డైలీ కూడా ఖచ్చితంగా మీరు చదివే ముందు ఈ సిలబస్ ముందు పెట్టుకోండి. అయితే క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ కి అండ్ ఆల్సో మన మెయిన్ క్లాసెస్ ఆల్రెడీ మీరు వీడియో చూసిన చాలా మంది కూడా మన స్టూడెంట్స్ అయి ఉంటారు, అండ్ కొత్త వాళ్ళు చూసినా సరే మీరు ఆల్రెడీ డీప్ గా ఎనాలిటికల్ గా ఓకేనా ఇన్ డెప్త్ గా చదివి ఉంటారు మెయిన్స్ క్లాసెస్ మీ పాలిటీ కోసం. అది వేరు. అండ్ క్విక్ రివిజన్ ఏంటి అంటే మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ సినాప్సిస్ లా నేర్చుకుంటాం. సార్ అదేంటి సార్ దీనిలో మరి ఎక్స్ప్లెనేషన్ ఉందంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అక్కడ నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్, బట్ మేజర్ ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఎగ్జామ్ రిలేటెడ్ పాయింట్స్. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ డెప్త్ కావాలంటే యూ కెన్ రీడ్ లక్ష్మీకాంత్ పాలిటీ. సో మనకి బేస్ రిఫరెన్స్ వచ్చేసి వీఆర్ ఫాలోయింగ్ లక్ష్మీకాంత్ పాలిటీ అండి. దాంతో పాటు మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా మనం మీ యాప్ లో మనం అప్డేట్ చేసాం. సో ఈ స్టాటిక్ పోర్షన్, కరెంట్ పోర్షన్, దాంతో పాటు టెస్ట్ సిరీస్ కూడా చేస్తే యు ఆర్ రెడీ ఫర్ ద ఎగ్జామినేషన్. ఓకేనా? ఇంకా ఏమైనా ఇనిషియేటివ్స్ కావాలన్నా, ఇంకా ఏమైనా హెల్ప్ కావాలన్నా విల్ డూ ఫర్ యూ బిఫోర్ యువర్ ఎగ్జామ్. సో వితౌట్ ఎనీ లేట్ లెట్ us గెట్ ఇన్ టు ద క్లాస్ అండి. ఇండియన్ పాలిటీ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇది చెప్పాం. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఆల్రెడీ నేను మెన్షన్ చేశానండి, ప్రియాంబుల్ తోటి మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఓకేనా? అండ్ మీకు ఇంకొకటి ఏంటి అంటే మీరు అందరూ కూడా ఖచ్చితంగా వీడియో చూసిన అందరూ కూడా కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్ చదవండి. ఇంకో 2 months టైం ఉంది, మోర్ దెన్ 2 months టైం ఉంది. కాబట్టి టెక్స్ట్ బుక్ ని ప్రతి ఒక్క లైన్ క్లియర్ చదవండి. ఈ మధ్య ఎగ్జామ్స్ లో ఏం చేస్తారంటే చాలా మంది పైన చదువుతున్నారని చెప్పేసి కమిషనే యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ అంటే ఒక్కోసారి ఏంటంటే మనం షార్ట్ మెటీరియల్ చదువుతాం, లేకపోతే ఎక్కడ దొరికిన మెటీరియల్ చదువుతాం అని చెప్పేసి డీప్ గా అడుగుతున్నారు అనమాట క్వశ్చన్. అంటే మనం చదవని లైన్స్ ఉంటాయి కదా కొన్ని, వదిలేసి ఆ లైన్స్ అడుగుతున్నారు. కాబట్టి మీరు క్విక్ రివిజన్ క్లాసెస్ వినండి. మీ మెయిన్స్ క్లాస్ ఉన్నాయి కదా అవి కూడా మీకు గుర్తుండుంటాయి. దానిలో కూడా టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్ చదవండి. ఓకేనా? టెక్స్ట్ బుక్ షుడ్ బి అవర్ గైడింగ్ లైట్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫర్ ద స్టాటిక్ పోర్షన్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మనం కవర్ చేసాం. సో ఇవాళ మనం వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ప్రియాంబుల్ అండి. అండ్ స్టార్టింగ్ ఇంకా వేరే సిలబస్ ఉంది కదా స్టార్టింగ్ లో 1 2 3 అది కూడా కవర్ చేస్తాం, బట్ డోంట్ వరీ. బట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ప్రియాంబుల్. సో దిస్ ఇస్ అవర్ ఇండియన్ ప్రియాంబుల్ అండి. ప్రియాంబుల్ అంటే నథింగ్ బట్ ఇంట్రడక్షన్, ఇండెక్స్ అని చెప్పి అంటారు. ఓకేనా? దాన్నే పీఠిక అని అంటారు అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ నేను ఇక్కడ క్లియర్ గా నెక్స్ట్ పేజ్ లో వాట్ ఎవర్ డిడ్ అంటే ఇక్కడ టెక్స్ట్ రూపంలో ఇచ్చాను. మీకు ఎందుకు ఇలా ఇచ్చాను చెప్తాను. ఎందుకు ఇవ్వడానికి రీజన్ ఏంటంటే దీని నుంచి కూడా మన క్వశ్చన్స్ అనేది అడిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ యూపీఎస్సీలో అడిగారు క్వశ్చన్స్. నౌ ఐ టెల్ యూ హౌ దే ఆర్ ఆస్కింగ్. ఫస్ట్ లెట్ us రీడ్ ద ప్రియాంబుల్ అనమాట. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్ ఏంటి? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to ensure to all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, worship, equality of status and of opportunity, and to promote among them all ఏంటది? fraternity, assuring the dignity of individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact and give to ourselves this constitution. ఇది మన కంప్లీట్ ప్రియాంబుల్ అండి. దీని నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఐల్ టెల్ యూ. ఇక్కడ మనకి సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉంది కదండి. ఈ సీక్వెన్స్ ని 4 ఆప్షన్స్ లో డిఫరెంట్ గా అడగవచ్చు. అంటే ముందు సోషలిస్ట్ పెట్టొచ్చు, ముందు డెమోక్రటిక్ పెట్టొచ్చు, ఇలా 4 డిఫరెంట్ టైప్ అడిగి అడగవచ్చు. మనం గనక ఇట్లాంటి క్విక్ రివిజన్ క్లాసెస్ లో కానీ ఇట్లా మన ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ మనం గనక ఫోకస్ చేయలేదు అనుకోండి, మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు, మీకు వీటి మీనింగ్ కూడా తెలుసు, కాబట్టి ఇలాంటి సీక్వెన్స్ మిస్ చేయద్దు. సో ఇది ఒక క్వశ్చన్ అడగవచ్చు. జస్టిస్ లో కూడా
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జస్టిస్ ఏంటని అడగొచ్చు. సోషల్, ఎకనామిక్, పొలిటికల్ 3 ఉన్నాయి. లిబర్టీ కూడా మీరు చూస్తే థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ కదా, దీనిలో ఒక వర్డ్ తీసేయచ్చు, ఫెయిత్ తీసేసి పెట్టేయచ్చు. అది కూడా మనం ఒకవేళ పొరపాటున అది రైట్ అనుకుంటే కనుక తప్పొద్దు అనమాట ఎగ్జామ్. సో ఇలాంటి ట్రిక్స్ అనేది ఎగ్జామ్నర్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు కాబట్టి దీనిలో ఉన్న ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క లైన్ కూడా ఇంపార్టెంట్. నో లెట్ us గో ఫార్వర్డ్. అంటే ఈ ప్రియాంబుల్ ఏదైతే మనకి రాశారో దీని నుంచే టుడే వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద హోల్ చాప్టర్ అండి ఇన్ ద క్విక్ రివిజన్. నేను చెప్తా ఇంకా మిగతా క్వశ్చన్స్ ఎలా ఆడతారు కూడా ఐ టెల్ యూ. ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో ఏం చెప్తున్నారు, బేసిక్ గా ప్రియాంబుల్ అనేది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ బేస్ పైన తయారు చేయబడిన మనకు ఒక చాప్టర్ అన్నమాట. ఈ ఆబ్జెక్ట్ రెజల్యూషన్ ఎవరు తీసుకొచ్చారు సార్ అంటే పండిట్ నెహ్రూ గారు తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేస్తున్నామో అప్పుడు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అని చెప్పేసి పండిట్ నెహ్రూ గారు ఇంట్రడ్యూస్ చేస్తే దాని తర్వాత దానికి ప్రియాంబుల్ అని ఒక పేరు పెట్టారు. సో ప్రియాంబుల్ కి బేసిసే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతారు ఎగ్జామ్. అదే సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పటి వరకు ప్రియాంబుల్ ని ఎవరైనా అమెండ్ చేశారా అంటే ఎస్, ప్రియాంబుల్ ని అమెండ్ చేశారు. ఎన్నిసార్లు అంటే ఒకే ఒకసారి. అందరికీ టైప్ చేయండి కామెంట్ సెక్షన్ లో, ఓన్లీ వన్స్ అని. ఒకే ఒకసారి అమెండ్ చేశారు. అది ఎప్పుడు అమెండ్ చేశారు, ఇది కూడా ఎగ్జామ్ లో వచ్చే పాయింట్. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణతో అమెండ్ చేశారు. ఓకేనా, మరి ఏం యాడ్ చేశారు సార్ కొత్తగా? అమెండ్మెంట్ అంటే ఏంటంటే బేసిక్ గా అమెండ్మెంట్ కూడా మీకు సిలబస్ లో ఒక పార్ట్. అవునా, అమెండ్మెంట్ లో ఏం యాడ్ చేశారు అంటే యాడ్ అయినా చేయొచ్చు, అమెండ్మెంట్ అంటే రిమూవ్ అయినా చేయొచ్చు. సో వీ క్యాన్ యాడ్ ఎనీ న్యూ పాయింట్స్, న్యూ చాప్టర్స్, ఆర్ వీ క్యాన్ రిపీల్ దెమ్, ఉన్న వాటి తీసేయచ్చు అనమాట. సో ఏం యాడ్ చేశారు సార్ ఇక్కడ అంటే సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ. ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు అనమాట. బిగినింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఉన్న వర్డ్స్ ఏంటి అని చెప్పేసి సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు మీకు ఎగ్జామ్ లో, మనం కన్ఫ్యూజ్ చేయాలంటే. ఎందుకంటే మనందరం కూడా ఏం చేస్తాం, ఈ ప్రియాంబుల్ చదువుకొని పోతాం, కానీ దీనిలో ఏ యాడ్ చేశారు ఇక్కడ ఇక్కడ చూడండి. సోషలిస్ట్ ఇది కొత్తగా యాడ్ అయింది అంటే 1950లో లేదు, 1976 వరకు కూడా లేదు. సెక్యులర్ ఈ వర్డ్ కూడా లేదు. సో ఇంటిగ్రిటీ ఇది కూడా లేదు. సో మనని కన్ఫ్యూజ్ చేయాలంటే ఏం చేస్తారు ఎగ్జామ్ లో అంటే ఈ వర్డ్స్ కూడా ఇచ్చింది బిగినింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నుంచి ఉన్నాయంటే అది తప్ప ఆన్సర్. సో ఈ 3 ఎక్స్క్లూడ్ చేయాలి. అందుకే ఇక్కడ స్పెషల్ గా ఎక్స్క్లూజివ్ లైన్ ఇచ్చాం అనమాట. ఓకేనా, సో అసలు ప్రియాంబుల్ ఏముందంటే మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎవరైతే మన కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేశారో వాళ్ళ యొక్క విజన్, వాళ్ళ యొక్క డ్రీమ్స్, ఓకేనా, వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్, ఎవరైనా మన ఫౌండింగ్ ఫాదర్స్ ఎవరైతే మన కాన్స్టిట్యూషన్ రాశారో, మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారో వాళ్ళ యొక్క ఆస్పిరేషన్ అనమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందండి, ఇది ద బేసిక్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ నైదర్ ఏ సోర్స్ ఆఫ్ పవర్ టు ద లెజిస్లేచర్ నార్ ఏ ప్రొహిబిషన్ ఆన్ ద పవర్స్ ఆఫ్ లెజిస్లేచర్. అంటే మన లెజిస్లేచర్ లో అంటే పార్లమెంట్ లో కానీ స్టేట్ లో కానీ మనం చట్టాలు చేస్తాం అనుకోండి, ఈ ప్రియాంబుల్ అనేది పవర్ సోర్స్ కాదు వాటికి. అండ్ ఆల్సో ప్రియాంబుల్ అనేది ఈ పవర్ ని ఆపేది కూడా కాదని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. అంటే ఎగ్జామ్ లో ఇది ఇచ్చేసి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నైదర్ ఏ సోర్స్ ఆఫ్ పవర్ టు ద లెజిస్లేచర్ నార్ ఏ ప్రొహిబిషన్ ఆన్ ద పవర్స్ ఆఫ్ లెజిస్లేషన్ ఎగ్జామ్ లో అడిగితే దాని ఆన్సర్ వచ్చేసి ప్రియాంబుల్ అండి. ఎస్, దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఆల్సో క్యాన్ బి ఆస్క్డ్. అంటే నేను ఏం చేస్తున్నానంటే ఈ చాప్టర్ లో ఖచ్చితంగా ఎగ్జామ్ కడే క్వశ్చన్స్ ఐఎమ్ డీకోడింగ్, అందుకే ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టాను. ఎస్, నెక్స్ట్ చూద్దాం. అండ్ ప్రియాంబుల్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ నాన్ జస్టిషియబుల్ అండ్ నాన్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాం అనుకోండి, దోస్ ఆర్ జస్టిషియబుల్ అండ్ ఎన్ఫోర్సబుల్. అంటే ఏంటి, మనకి కనుక మన ఫండమెంటల్ రైట్స్ కనుక ఎఫెక్ట్ అయితే, మనది వైలేట్ అవుతే మనం ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళి సార్ దీన్ని ఎన్ఫోర్స్ చేయండి అని చెప్పి అడగవచ్చు. బట్ ప్రియాంబుల్ ఏదైనా సరే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోతే, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక మనం కోర్టుకి వెళ్ళి అడగడానికి లేదు. అంటే ఎగ్జామ్ లో అడగొచ్చు అంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ జస్టిషియబుల్ అండ్ నాన్ ఎన్ఫోర్సబుల్ అని చెప్పి. సో ఒక ఆన్సర్ వచ్చి ప్రియాంబుల్ అండి. ప్రియాంబుల్ తో పాటు ఆప్షన్ లో కనుక డిపిఎస్పి ఉంది అనుకోండి, డిపిఎస్పి కూడా పెట్టండి. నేను డిపిఎస్పి చాప్టర్ లో మీకు ఎక్స్ప్లెయిన్, ఇట్ ఈస్ ఆల్సో నాన్ జస్టిషియబుల్, నాన్ ఎన్ఫోర్సబుల్ అనమాట. అయితే బేసిక్ గా ప్రియాంబుల్ అనేది మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటుంది కదా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. కానీ మన కాన్స్టిట్యూట్ అసెంబ్లీ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అంతా రాశాక లాస్ట్ లో ఈ చాప్టర్ పైన యాడ్ చేశారు. సో ఎగ్జామ్ ఇలా కూడా అడగొచ్చు, ఫస్ట్ ప్రియాంబుల్ తో స్టార్ట్ చేశారంటే దే హ్యావ్ నాట్ స్టార్టెడ్. అయితే ఇక్కడ చూడండి, అయితే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పాయింట్ ఇక్కడ ఎందుకు హైలైట్ అవుతుంది, దీని ఎంఫసిస్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఫస్ట్ లైన్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే రాజ్యాంగాన్ని తయారు చేసిన వాళ్ళు పీపుల్ ఆఫ్ ఇండియా అంట. ఇండియాలో ఉన్న పీపుల్ అందరూ కలిసి తయారు చేశారంట. రియాలిటీలో అదా అంటే దే ఆర్ గివింగ్ క్రెడిట్ టు అస్ అనమాట. అంటే మన ఫౌండింగ్ ఫాదర్స్ వాళ్ళ పేరు రాసుకోలేదు, ఐ అని చెప్పేసి నేను రాశానని చెప్పకుండా
దే ఆర్ రిప్రజెంటింగ్ ఇండియా అంటే పీపుల్ అందరి బదులు మేము రాసామని చెప్పేసి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చామండి, ఎంఫసిస్ దట్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ మేడ్ బై అండ్ ఫర్ ద ఇండియన్ పీపుల్, అంటే మన చేత మన కోసం తయారు చేసుకోబడిన కాన్స్టిట్యూషన్ ఇది. దీన్నే మనం పాపులర్ సోవరెనిటీ అంటారు. అంటే ఎవరి దగ్గర సార్వభౌమాధికారం ఉందంటే ప్రజల దగ్గర ఉందన్నమాట. పాపులర్ సోవరెనిటీ అంటే అది మీనింగ్. సో గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జామ్ లో అడగొచ్చు అంటే కాన్సెప్ట్ ఆఫ్ పాపులర్ సోవరెనిటీ అనేది ఎక్కడి నుంచి తెలుస్తుంది మనకి ప్రియాంబుల్ అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకేనా, పాపులర్ పీపుల్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం ప్రియాంబుల్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ లో ఏంటి అంటే సోర్స్ ఆఫ్ అథారిటీ ఎవరు, కాన్స్టిట్యూషన్ కి సోర్స్ ఆఫ్ అథారిటీ ఎవరంటే పీపుల్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగానికి సోర్స్ ఆఫ్ అథారిటీ వచ్చి మనమే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. అండ్ మన ఇండియన్ స్టేట్ అంటే రాజ్యము, భారత రాజ్యాన్ని, భారత రాజ్యాన్ని అది ఎలాంటి నేచర్ అంటే దాని ఫీచర్స్ ఏంటి అంటే బేసిక్ గా ఇది సోవరెన్ అంటే సార్వభౌమాధికారం ఉన్నది, సోషలిస్ట్ ఫీచర్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఇదంతా కూడా నేచర్ ఆఫ్ ద స్టేట్. అంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద నేచర్ ఆఫ్ ద స్టేట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నేచర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ అని అడగచ్చు. మూడో వచ్చేసి ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని యొక్క మిషన్ ఏంటి, దాని యొక్క విజన్ ఏంటి అంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఇవన్నీ కూడా ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్స్ అండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, డేట్ ఆఫ్ అడాప్షన్ చూడండి 26 నవంబర్ 1949. ఎందుకు సార్ ఇది కూడా ఇంపార్టెంట్ అంటే బేసిక్ గా 26 నవంబర్ 1949 లో మనం అడాప్ట్ చేసుకున్న ఒక కాన్స్టిట్యూషన్ ని దాని కమెన్స్మెంట్, దాని ఇంప్లిమెంటేషన్ మాత్రం 26 జనవరి, ఓకేనా, 26 జనవరి 1950లో చేసాం. అంటే ఆఫ్టర్ 2 months చేసాం. సో కమెన్స్మెంట్ వచ్చి ఇక్కడ, అడాప్షన్స్ ఇక్కడ. సో రివర్స్ లో చేయొచ్చు మీకు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం సిగ్నిఫికేషన్ చూద్దాం. ఎవరు మన దాని ప్రియాంబుల్ గురించి ఏం కామెంట్స్ చేస్తారో చూద్దాం. ఏంటి అది అంటే ఎన్ఏ పాల్కీవాలా గారు, ఆయన కూడా చాలా ఫేమస్ పర్సన్ అప్పట్లో. ఆయన ఏమన్నారంటే ప్రియాంబుల్ ఇది మనకి ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. అంటే ఇలా కూడా అడగొచ్చు, ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఈస్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ కమెంటెడ్ బై హూమ్ అని చెప్పి ఒక చిన్న క్వశ్చన్ అడగొచ్చు. లేకపోతే ఎన్ఏ పాల్కీవాలా గారు ఏమన్నారు అడగొచ్చు. లేకపోతే ఇంకో రకంగా అడగొచ్చు క్వశ్చన్, ఎలా అంటే ఎన్ఏ పాల్కీవాలా గారు ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దేని అన్నారని చెప్పేసి. సో ఇట్లా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు మనకి. సో మనం ఏంటంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్ వదలొద్దండి, అడ్వాన్స్ క్వశ్చన్ అడగొద్దు. ఓకేనా, ఐ విల్ కవర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా, నేను బేసిక్ క్వశ్చన్ ఎలా ఆడతారో చెప్తాను, అడ్వాన్స్ క్వశ్చన్ ఎలా ఆడతారో చెప్తా. సో డో నాట్ వరీ. సో మన ప్రియాంబుల్ అనేది ఒక సమ్మరీ అన్నమాట, ఫిలాసఫీ అన్నమాట దేనికి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి. అండ్ మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ కి ఇది కీ టు ద మైండ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మేకర్స్ అనమాట. అంటే ఏంటి అంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కీ టు ద మైండ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మేకర్స్ అని అడగొచ్చు ఎగ్జామ్ లో. సో దట్ ఈస్ ప్రియాంబుల్. సో జుడిషియరీ ఏదన్నా ఒక లాకి సంబంధించి దీని కాన్స్టిట్యూషనాలిటీని చెక్ చేయాలనుకోండి, ప్రియాంబుల్ విల్ సర్వ్ అనమాట. అండ్ ఆల్సో మన ఇండియన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇది ఒక హారోస్కోప్ అనమాట. చూడండి ఈ సెకండ్ పాయింట్లు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా ఎగ్జామ్కి వచ్చే పాయింట్సే. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈ సమ్మరీ అండ్ ఫిలాసఫీ అన్న ప్రియాంబులే. కీ టు ద మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా అదే. బీకన్ లైట్ ఏంటి జుడిషియరీ కన్నా ప్రియాంబుల్. అండ్ ఆల్సో హోరోస్కోప్ ఏంటంటే ఒక జాతక చక్రం అంట, ప్రియాంబుల్ అనేది జాతక చక్రం అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా పాయింట్స్ ఎగ్జామ్ కి. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్, కంప్లీట్ 100% మీ మైండ్ లో పెట్టుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ఖచ్చితంగా ప్రియాంబుల్ నుంచి వస్తే యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. ఓకేనా, మన టార్గెట్ వచ్చేసి కంపల్సరీ వీ షుడ్ స్కోర్ అబౌవ్ 70+ అండి. ఓకేనా, అండ్ 75 కూడా స్కోర్ చేసే స్కోప్ ఉంది, ఎందుకంటే స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తే యూ కెన్ క్రాక్ ఇట్. నెక్స్ట్ చూద్దాం. నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ ద కీవర్డ్స్ అనమాట. ఇందాక మన ప్రియాంబుల్ ఉన్న కీవర్డ్స్ అన్ని కూడా ఇక్కడ జస్ట్ పాయింట్స్ లాగా ఇచ్చా, బట్ ఐ ఎలాబరేట్. నేను నా వాయిస్ త్రూ మన క్లాస్ లో ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అనమాట. సో ప్లీజ్ స్టే ఫోకస్, వినండి. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. సో ప్రియాంబుల్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఓకేనా, ఏంటి అంటే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ కదా. ఇప్పుడు సావరిన్ సంబంధించి ఎలా అడగవచ్చు ఎగ్జామ్ లో, మన క్విక్ రీజన్ లో ఏమేమి కవర్ అవుతాయి అంటే బేసిక్ గా ఫస్ట్ సావరిన్ అంటే మీనింగ్ ఏంటో చెప్తా. సావరిన్ అంటే ఏంటి అంటే మన కంట్రీ వచ్చి ఏ ఒక కంట్రీ పైన కూడా డిపెండెంట్ కాదు, ఏ ఒక కంట్రీ యొక్క డొమినియన్ కాదు. డొమినియన్ అంటే ఈవెన్ ఇండిపెండెన్స్ మనకు వచ్చిన మన కింగ్, మన ప్రెసిడెంట్ వచ్చి ఫారినర్ ఉంటాడు అనమాట, అది కూడా మనం కాదనమాట. వీఆర్
ఇండిపెండెంట్ ప్లస్ నో అథారిటీ అబౌట్ ఇట్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ, ఇలా అడగొచ్చండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ రిగార్డింగ్ సోవెర్నిటీ అంటే ఇండిపెండెంట్ ప్లస్ నో అథారిటీ అబౌట్. అందరూ కూడా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో, ఇండిపెండెంట్ ప్లస్ నో అథారిటీ అబౌట్ సావర్నిటీ అంటే కనుక. సో ఇది మన ఇంటర్నల్ అఫైర్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రెండు కూడా మనం ఓన్ గా మన డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. అయితే మనము సావరిన్ అయ్యాం కదా, కాబట్టి జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీ కూడా యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో మెంబర్షిప్ ఉంటుంది అనమాట. దానిలో మెంబర్షిప్ ఉన్నంత మాత్రాన మన సావర్నిటీ అనేది ఏం తగ్గలేదు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కామన్వెల్త్ నేషన్స్ అని ఉంటాయి. కామన్వెల్త్ నేషన్స్ అంటే ఏంటి అంటే అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కంట్రీస్ అన్నిటి కూడా ఒక గ్రూప్ గా చేశారనమాట, కామన్వెల్త్ కంట్రీస్ అంటారు. దానిలో మెంబర్షిప్ ఉన్నంత మాత్రాన మనం సావరిన్ కాదని చెప్పలేం. సో వీఆర్ స్టిల్ ఎ సావరిన్ అనమాట. ఓకేనా. సో సావరిన్ స్టేట్ యొక్క ఫీచర్ ఏంటి అంటే మనము ఫారెన్ టెరిటరీని ఏదైనా మనం అక్వైర్ చేయొచ్చు, లేదా మన దగ్గర నుంచి వేరే వాళ్ళు కూడా ఇవ్వచ్చు అనమాట. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ద సావరిన్. వస్తే దీని నుంచి అడుగుతారు. ఓకేనా. ఐ హోప్ యూ గాట్ ఇన్ దిస్ క్విక్ రివిజన్. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం. సోషలిస్ట్ అంటే చూద్దాం. సోషలిస్ట్ అనే వర్డ్ ఎప్పుడు యాడ్ చేశారండి? 42nd అమెండ్మెంట్ తో కదా యాడ్ చేసింది 1976 లో కదా. సో ఇండియాలో సోషలిస్ట్ అనే వర్డ్ అప్పుడు తీసుకొచ్చారు అంటే ఆ వర్డ్ వచ్చేసి. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నారు, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అంటే ఏంటి అంటే గవర్నమెంటే, ఓకేనా, గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది అనుకో, అన్ని సెక్టార్స్ లో గవర్నమెంట్ యొక్క రోలే ఎక్కువ ఉంటుందని చెప్తాం అంట. దీన్నే మనం డెమోక్రటిక్ సోషలిజం అంటాం అన్నమాట. అసలు ఇది ఎందుకు తీసుకున్నామంటే 1955 లో అవధి సెషన్ లో దీని గురించి డిస్కషన్ జరిగింది. సో ప్రైవేట్ ప్రాపర్టీ అనేది తక్కువ ఉండాలి, గవర్నమెంట్ కంట్రోల్ ఉంటే అందరికి కూడా ఈక్విటబుల్ జస్టిస్ చేయొచ్చు. అంటే కంప్లీట్ గా ఒక వ్యక్తి బాగా ధనికుడే, కొంతమంది పీపుల్ మరీ పూర్ ఉండకుండా, ప్రస్తుతం మనం చూస్తాం సొసైటీ అలా ఉండకుండా ఉండడం కోసం సోషలిజం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అని గుర్తుపెట్టుకోండి, మన ఇండియా వచ్చేసి డెమోక్రటిక్ సోషలిజం అనమాట. ఓకేనా. కానీ ఎల్పిజి రిఫార్మ్స్ వల్ల అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్స్ వల్ల ఏమైంది అంటే మన ఎకనామిక్ పాలసీ వల్ల మన దానిలో సోషలిస్టిక్ ఫీచర్స్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ పెరిగింది. మనం ఇప్పుడు ఏ కంట్రీ కూడా అండి ప్రపంచంలో కంప్లీట్ సోషలిస్ట్ కాదు, కంప్లీట్ క్యాపిటలిస్ట్ కాదు. ఓకేనా. రెండు కంట్రీస్, ఈ టైప్ ఆఫ్ కంట్రీస్ లో అవి ఉన్నాయి, ఆ టైప్ ఆఫ్ కంట్రీస్ ఇవి కూడా ఉన్నాయి. అట్లనే ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో అయితే మన గవర్నమెంట్ స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది, అంతే కదా. టెలికాం కూడా అంతే, మనకి బిఎస్ఎన్ ఉంది ఒక సైడ్, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఉన్నాయి. కాబట్టి మనది మిక్స్ అనమాట బేసిక్ గా, గుర్తుపెట్టుకోండి. అండ్ మన దాన్ని మళ్ళీ చెప్తున్నా డెమోక్రటిక్ సోషలిజం అంటాం అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సోషలిజం. మూడు చూడండి, సెక్యులర్. అసలు ఇండియాలో ఈ సెక్యులర్ కూడా 42nd అమెండ్మెంట్ తోటి యాడ్ చేసే రెండు వర్డ్స్. సెక్యులర్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే ట్రీటింగ్ ఆల్ రిలీజన్స్ ఈక్వల్లీ. అంటే ఏంటి, మనము ప్రతి ఒక్క రిలీజన్ ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పాపులేషన్, అంటే తక్కువ పాపులేషన్ ఎక్కువ పాపులేషన్ మనం ఈక్వల్ స్టేటస్ అనేది వాటికి ఇస్తున్నాం. వీటి గురించి మనము ఆల్రెడీ అంటే ఈ వర్డ్ పెట్టకుండా కంటే ముందే ఆర్టికల్ 25 నుంచి 28 మధ్యలో మనం రిలీజియస్ ఫ్రీడమ్ అనేది అందరికి కూడా ఇచ్చాము. అండ్ ఇండియాలో ఉండేది పాజిటివ్ సెక్యులరిజం. పాజిటివ్ సెక్యులరిజం అంటే గవర్నమెంట్ విల్ ట్రీట్ అండ్ ఆల్సో గవర్నమెంట్ విల్ గివ్ సమ్ ఎయిడ్ అనమాట. వీళ్ళకి రికగ్నిషన్ కానీ ఎయిడ్ కానీ వీళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. దీన్ని పాజిటివ్ సెక్యులరిజం అంటాం. నెగటివ్ సెక్యులరిజం అంటే ఏంటి అంటే గవర్నమెంట్ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద రిలీజియస్ యాక్టివిటీస్ అనమాట. సో ఇండియాలో మనం ఎగ్జాంపుల్ చూస్తే కనుక అన్ని రిలీజియన్స్ కి పబ్లిక్ హాలిడేస్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తుంది. కాబట్టి వీ క్యాన్ సే అవర్స్ ఇస్ అ పాజిటివ్ సెక్యులరిజం. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి డెమోక్రటిక్. డెమోక్రటిక్ అంటే ఏంటంటే బేసిక్ గా పీపుల్ యొక్క చేతిలో పవర్ ఉంటే దాన్ని డెమోక్రసీ అంటారు. బేసిక్ గా డెమోక్రసీ అంటే అందరూ ఎలక్షన్స్ అనుకుంటారు. ఎలక్షన్స్ ఆర్ పార్ట్ అండి, బట్ 100% మీనింగ్ ఏం డెమోక్రసీ అంటే పీపుల్ చేతిలో పవర్ ఉండడమే డెమోక్రసీ అనమాట. అయితే దీనిలో 2 టైప్ ఆఫ్ డెమోక్రసీస్ ఉన్నాయండి. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ అండ్ ఆల్సో ఇండైరెక్ట్ డెమోక్రసీ అని ఉంది. ఇండియాలో మన దగ్గర ఉంది ఏ డెమోక్రసీ అండి? ఇండైరెక్ట్. చాలా మందికి షాకింగ్ ఉండొచ్చు, సార్ డైరెక్ట్ గా సార్ అంటే ఇండైరెక్ట్ ఎందుకు అంటున్నామంటే మనము పరిపాలిస్తున్నామా అంటే మనం పరిపాలించట్లేదు. మనం చట్టాలు చేస్తున్నాం, మనం చట్టాలు చేయట్లేదు. ఎవరి ద్వారా చేస్తున్నాం? మన ఎంపీల త్రూ, ఎమ్మెల్యే త్రూ. అంటే పార్లమెంట్ లో అయితే ఎంపీల త్రూ, స్టేట్ లో అయితే ఎమ్మెల్యే త్రూ చేపిస్తున్నాం. సో దిస్ ఇస్ కాల్డ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. మరి డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటి సార్ అంటే దీనికి ఐ హావ్ గివెన్ ఏ బ్యూటిఫుల్ టేబుల్ అనమాట. సో డైరెక్ట్ డెమోక్రసీలో మనకి 1 2 3 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఇది మీకు టెక్స్ట్ బుక్ లో, లక్ష్మీకాంత్ టెక్స్ట్ లో దే హావ్ గివెన్ దిస్ అనమాట. బట్ దాని యొక్క మీనింగ్ ఇవ్వలేదు, అందుకే ఐఎమ్ కవరింగ్ హియర్.
సో డైరెక్ట్ డెమోక్రసీ అనేది స్విట్జర్లాండ్ అనే కంట్రీలో దే ఆర్ ఎగ్జిక్యూటింగ్, అంటే డైరెక్ట్ ఇక్కడ ప్రజలే నిర్ణయాలు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చట్టం తీసుకొచ్చారండి, ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అనే చట్టం తీసుకొచ్చారు. అది మనం పాస్ చేయలేదు, మన రిప్రజెంటేటివ్ గా పంపించిన మన రిప్రజెంటేటివ్స్ చేశారు కదా. ఇదే ఫర్ ఎగ్జాంపుల్, ఇదే కనుక స్విట్జర్లాండ్ లాంటి కంట్రీ ఆర్ ఏదైనా కంట్రీలో అక్కడ కనుక డైరెక్ట్ డెమోక్రసీ ఉంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే అది ప్రజలకి ఇచ్చి ప్రజలే డిసైడ్ చేసుకోమంటారు. కాకపోతే మనది 140 crore పాపులేషన్ లో ఈజ్ ఇట్ పాసిబుల్, ఈజ్ ఇట్ ఫీజిబుల్ అంటే వీ క్యాన్ సే ఇట్ ఈస్ డిఫికల్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో అక్కడ కొంచెం పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ల్యాక్స్ లో ఉంటుంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. ఇప్పుడు చూద్దాం డైరెక్ట్ డెమోక్రసీలో ఈ 4 ఏంటో చూద్దాం, ఓకేనా. ఫస్ట్ చూడండి, రిఫరెండం అంటే ఏంటో. రిఫరెండం అంటే ఏంటి అంటే ఒక లెజిస్లేషన్, ఇప్పుడు నేను చెప్పా కదా, ఒక చట్టాన్ని తీసుకొచ్చి మన ఓటేసే వాళ్ళు ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు డైరెక్ట్ ఓటింగ్ త్రూ తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి ఇష్టం, ఎంత పర్సెంటేజ్ ఇష్టం లేదని చూస్తే 51% దేనికి సపోర్ట్ చేస్తే అది పాస్ అయిపోద్ది అనమాట. ఇంకా దీన్ని రిఫరెండం అంటారు. ఇనిషియేటివ్ అంటే ఏంటి, బేసిక్ గా పీపులే వాళ్ళ నుంచి ఒక కొత్త ఇనిషియేటివ్ వస్తుంది, వాళ్ళ నుంచి ఒక బిల్ వస్తుంది, మాకు ఈ చట్టం కావాలి అని చెప్పేసి. చూసారు ఎంత ప్రొయాక్టివ్ అంటే పీపుల్ నుంచి చట్టం వస్తుంది అనమాట. ఒకటేంటంటే గవర్నమెంట్ ఆర్ పార్లమెంట్ చేసి ఇది చట్టాన్ని ప్రజల ముందు పెడితే వాళ్ళు డిసైడ్ చేయడం ఒకటి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనమే ఒక చట్టం క్రియేట్ చేసి గవర్నమెంట్కి ఇచ్చి ఇది చేయండి అంటున్నారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, రీకాల్ అనే వర్డ్ చూద్దాం. రీకాల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అండి. అది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మన ఎలక్షన్స్ లో జూన్ లో రిజల్ట్స్ వచ్చాయి కదా, మనకి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఉంటారండి బేసిక్ గా మా అందరికి కూడా తెలుసు 5 years ఉంటారు కదా. మధ్యలో వీళ్ళని తీసేయచ్చా? తీసేయాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి వాళ్ళు రిజిగ్నేషన్ ఇస్తే తప్ప తీసేయలేం కదా. కానీ రైట్ టు రీకాల్ ఏం చెప్తుందంటే ఓటర్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్ వాళ్ళ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సరిగ్గా వర్క్ చేయకపోతే రీకాల్ మెథడ్ అంటే మళ్ళీ వీళ్ళు ఎలక్షన్ లా పెట్టుకొని అని రిమూవ్ చేయొచ్చు అనమాట. బాగుంది కదా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఇండియాలో కూడా వస్తే ఎవ్రీబడి విల్ బి అలర్ట్. అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే యాటిట్యూడ్ పొలిటీషియన్స్ కి, ఇంకో 5 years ఉంటాం కదా, ఏం చేసినా ఏం కాదు, ఏం చేసినా నడుస్తాను ఒక యాటిట్యూడ్ ఉంటుంది చాలా మందికి. అండ్ ఇంకా మిగతా వాళ్ళు చాలా మంచి పీపుల్ కూడా ఉంటారు ఇంకా సర్వీస్ చేయాలని. సో అలాంటి వాళ్ళకి రీకాల్ అనే మెథడ్ బెటర్ అనమాట. సో ఎగ్జామ్ అడగొచ్చు రైట్ టు రీకాల్ అంటే ఏంటో అడగొచ్చు. నెక్స్ట్ ఉండే ప్లెబిసిట్ అంటే. ప్లెబిసిట్ అంటే ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ పబ్లిక్ ఇష్యూ పైన పబ్లిక్ యొక్క ఒపీనియన్ తీసుకోవడం అనమాట, ఓకేనా. ప్లెబిసిట్ కి రిఫరెండం డిఫరెన్స్ ఏంటి అంటే రిఫరెండంలో డైరెక్ట్ గా ఓటు త్రూ చేస్తాం, ఇక్కడ ఏంటంటే ఒపీనియన్ తీసుకుంటాం. సో మోర్ ఆర్ లెస్ రెండు కూడా పక్క పక్కన. కానీ ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తే కనుక ప్లీజ్ డూ నాట్ మిస్ దిస్. నెక్స్ట్ చూడండి, నో లెట్ us గో ఫార్వర్డ్ అండి. ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి మనకి. దోస్ ఆర్ రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ. రిపబ్లిక్ లో ఎలా ఆడుతారు క్వశ్చన్ సార్ అంటే అసలు బేసిక్ గా రిపబ్లిక్ కి ఆపోజిట్ వచ్చి మొనార్కీ అండి. మొనార్కీ అంటే ఆ కంట్రీలో హెడ్ ఆఫ్ ద స్టేట్, గుర్తుపెట్టుకోండి, హెడ్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి వంశ పారంపరంగా అంటే హెరిడిటరీ వచ్చిన పర్సన్ ఉంటారనమాట. సార్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే యూకే ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ గారు ఉన్నారు, క్వీన్ గారు చనిపోవడం కానీ క్వీన్ గారు కానీ తప్పుకుంటే నెక్స్ట్ కింగ్ వస్తాడు, లేదా ఇంకో క్వీన్ వస్తారు, లేదా ఇంకో ప్రిన్స్ వస్తాడు. అంటే హెరిడిటరీగా వితౌట్ ఎలక్షన్స్ వస్తారు. బట్ మన ఇండియాలో మాత్రం మొనార్కీ లేదు, ఓకేనా. ఇండియాలో ఉందంటే రిపబ్లిక్ అంటే ఏంటి, ఇలాంటి పొజిషన్స్ హెడ్ ఆఫ్ ద స్టేట్ పొజిషన్స్ ఖచ్చితంగా ఏం చేస్తామండి మనం ఎలక్షన్ త్రూ తీసుకొస్తాము. మరి ఇండియాలోనే ఉందా సార్? ఎక్కడా లేదా అంటే యుఎస్ లో కూడా ఉంది. రీసెంట్ గా మీరు చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ గారు యుఎస్ ప్రెసిడెంట్ అయ్యారు కదా, ఆయన కూడా హెడ్ ఆఫ్ ద స్టేటే. ఎలా అయ్యారండి? ఎలక్షన్ త్రూ అయ్యారు, హెరిడిటరీతో రాలేదు, అంటే వంశపారంపరంగా రాలేదు. యూకేలో ఏంటి అంటే పిఎంకి ఎలక్షన్స్ పెడతారండి, బట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ క్వీన్ కి మాత్రం ఎలక్షన్ ఉండదు, హెరిడిటరీ. సో దీన్నే మొనార్కీ అంటారు. అది ఇండిపెండెంట్ కంట్రీయే, అక్కడ డెమోక్రసీ ఉంది, బట్ ఇట్ ఇస్ నాట్ రిపబ్లిక్. సో దట్స్ వై ఇండియా ఈస్ కాల్డ్ డెమోక్రటిక్, రిపబ్లిక్ అండ్ సావరెన్, 3. అయితే ఇక్కడ చూద్దాం. అయితే ఈ పర్సన్, ఏ పర్సన్ అయితే మన హెడ్ ఆఫ్ ద స్టేట్ మనం ఎలక్ట్ చేసుకుంటున్నామో రిపబ్లిక్ మెథడ్ లో, వాళ్ళకు ఫిక్స్డ్ టర్మ్ ఉంటుందండి. యుఎస్ లో వచ్చేసి ఏమో 4 years ఉంటే మన దగ్గర వచ్చి 5 years ఉంటారు. అక్కడ ప్రెసిడెంట్ అని పిలుస్తాం, మన దగ్గర ప్రెసిడెంట్ అని పిలుస్తాం. కాబట్టి మన దగ్గర ప్రెసిడెంట్ తో పాటు హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా ఉన్నారు, ఆయనే పిఎం అనమాట. యుఎస్ లో మాత్రం పిఎం అయినా ప్రెసిడెంట్ అని ఒకళ్ళు. అయితే రిపబ్లిక్ లో ఇంకొక మీనింగ్ ఉంది, అదేంటి అంటే పొలిటికల్ పవర్ అంతా ఒక సింగిల్ వ్యక్తి చేతిలో లేదు అని ఉంది. ప్లస్ సేమ్ టైం ఈ ఆఫీస్ ఏదైతే ప్రెసిడెంట్ ఆఫీస్ అని అందరికి కూడా ఓపెన్ అంట. ఎవరంటే వాళ్ళు వచ్చేసి దే కెన్ కంటెస్ట్. ఎవరంటే వాళ్ళంటే
సామాన్య మానవుడు అవ్వచ్చు. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీ అందరికీ తెలుసు అబ్దుల్ కలాం గారు, తెలుసు కదా లైఫ్ హిస్టరీ అంతా కూడా. ఆయన కూడా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం వచ్చి ప్రెసిడెంట్ అయ్యారు. నెక్స్ట్ ద్రౌపది ముర్ము గారు, ప్రస్తుత ప్రెసిడెంట్ గారు, ఆమె కూడా అలాంటి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి. సో అందరికి కూడా ఛాన్స్ ఇస్తుంది, అంటే డిస్క్రిమినేషన్ అనేది లేదని చెప్పి రిపబ్లిక్. సో రిపబ్లిక్ లో ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ రిగార్డింగ్ రిపబ్లిక్ అంటే ఈ అన్ని పాయింట్స్ కూడా మీ మైండ్ లో ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, జస్టిస్ అంటే న్యాయం అండి. దీనిలో ఒక 3 టైప్స్ ఉంటాయి: సోషల్, ఎకనామికల్, పొలిటికల్. ఓకేనా. ఫస్ట్ సోషల్ జస్టిస్ అంటే ఏంటి చూద్దాం. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తిని క్యాస్ట్ పరంగా కానీ, కలర్ పరంగా కానీ, రేస్ పరంగా కానీ, రిలీజన్ ప్రకారం కానీ, అండ్ జెండర్ ప్రకారం కానీ వాళ్ళని అన్ఈక్వల్ గా ట్రీట్ చేయదు. అంటే ఈక్వల్ గా ట్రీట్ చేయాలంటే ఎవరికి కూడా స్పెషల్ ప్రివిలేజ్ అనేది ఇవ్వట్లేదు మన సొసైటీలో. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తామంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కి ప్లస్ ఉమెన్ కి మనము వీఆర్ గివింగ్ సమ్ ఇంప్రూవ్మెంట్. వాళ్ళ కండిషన్ ఇంప్రూవ్ చేయడం కోసం మనం కొన్ని లెజిస్లేషన్ చేయొచ్చు. ఈ 2 దేనిలోనే ఉన్నాయి. సామాజిక న్యాయం చేయాలంటే ఒకటి డిస్క్రిమినేట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం వీ క్యాన్ వర్క్ ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ దర్ కండిషన్స్ అనమాట. దీన్ని సోషల్ జస్టిస్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఎకనామిక్ జస్టిస్. ఎకనామిక్ జస్టిస్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తిని, అంటే గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ బాడీస్ కానీ ఒక వ్యక్తిని వెల్త్ పైన, ఇన్కమ్ పైన, ప్రాపర్టీ చూసి మనం డిస్క్రిమినేట్ చేయొద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అనుకోండి ఏదో న్యాయం కోసం. అక్కడ ఎలా ఉండాలంటే ఆ వ్యక్తి రిచ్ అయినా, పూర్ అయినా, ఎలాంటి వ్యక్తి అయినా సరే ఈక్వల్ గా జస్టిస్ అనేది ఇవ్వాలి. దీన్నే ఎకనామిక్ జస్టిస్ అంటారు అనమాట. సో ఈ సోషల్ జస్టిస్ ప్లస్ ఎకనామిక్ జస్టిస్ ని మనం ఏమంటారు అంటే డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటారు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే దానికి ఆన్సర్ ఏంటండి ఎకనామిక్ జస్టిస్ అండ్ ఆల్సో సోషల్ జస్టిస్. ఇది కాకుండా 3వ టైప్ ఆఫ్ జస్టిస్ ఉందండి, దాన్నే పొలిటికల్ జస్టిస్ అంటారు అనమాట. ఓకేనా. పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటి అంటే అందరికి కూడా ఇండియాలో పొలిటికల్ రైట్స్ ఇవ్వడం. అంటే పొలిటికల్ రైట్స్ అంటే అందరికి కూడా ఓటేసే హక్కు ఉంది కదండి, అందరికి కూడా ఎమ్మెల్యే అయ్యే హక్కు ఉంది. అంటే ఏజ్ వచ్చా 25 years ఏజ్ వచ్చా అందరూ కూడా ఎమ్మెల్యే అయ్యే హక్కు ఉంది, ఎంపీ అయ్యే హక్కు ఉంది, ప్రెసిడెంట్ అయ్యే హక్కు ఉంది 35 years దాటితే. సో అందరికి ఓటేసే హక్కు, అట్ ద సేమ్ టైం పొలిటికల్ ఆఫీస్ కూడా వెళ్ళే హక్కు, ప్లస్ ఈక్వల్ వాయిస్, మన వాయిస్ వినిపించే హక్కు ఉంది. ఇప్పుడు మీరు కనుక చూస్తే ట్విట్టర్ లో మన ఒపీనియన్స్ చెప్పొచ్చు, యూట్యూబ్ లో మన ఒపీనియన్స్ చెప్పొచ్చు కదా. వీటన్నిటిని ఏమంటారంటే పొలిటికల్ జస్టిస్ అంటారు. మరి అసలు జస్టిస్ అనే థాట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వీ హ్యావ్ టేకెన్ దిస్ ఫ్రమ్ రష్యన్ రెవల్యూషన్. టైప్ చేయండి అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో, రష్యన్ రెవల్యూషన్. రష్యన్ రెవల్యూషన్ 1917. అక్కడ నుంచి మనం తీసుకున్నాం జస్టిస్ అనే కాన్సెప్ట్. జస్టిస్ లో సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అంటే దీని ఎక్స్పాండెడ్ వర్షన్ అనమాట. ఇక్కడ ఉన్న కీవర్డ్ ఎక్స్పాండెడ్ వర్షన్ అది. నెక్స్ట్ మనం చూద్దాం లిబర్టీ గురించి చూద్దాం. లిబర్టీ ఇస్ ఇంట్రెస్టింగ్ అండి. లిబర్టీకి ఫ్రీడమ్ కి తేడా ఏంటి అంటే ఫ్రీడమ్ అంటే నీకు ఎలాంటి ఆబ్స్టకిల్స్ కానీ, ఓకేనా, నీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ లేకపోవడం ఫ్రీడమ్. బట్ లిబర్టీ అంటే ఏంటి అంటే నీకు ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకపోవడంతో పాటు నిన్ను ఎంకరేజ్ చేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక కుర్రాన్ని, లిబర్టీ అంటే ఏంటి అంటే తనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. అంటే గేమ్ ఆడుకోవాలనుకున్నాడు స్కూల్లో చదువుతున్న టైంలో, హీ వాంట్ టు ప్లే గేమ్ అనుకోండి, అంటే హీ వాంట్ టు గెట్ హిస్ కెరీర్ ఇన్ టు ప్లేయింగ్ ఒక స్పోర్ట్ లో. తనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా సరే నువ్వు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకో అనేది ఫ్రీడమ్ అయితే, తనకు బ్యాట్ కొనిచ్చి లేదా క్రికెట్ కిట్ కొనిచ్చి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లా ఎంకరేజ్ చేయడం దాన్ని మనం లిబర్టీ అంటారు అనమాట. సో లిబర్టీ అనేది ఎలా ఉంటుంది అంటే లిబర్టీ ఆఫ్ థాట్, గుర్తుపెట్టుకోండి, థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్ లో ఇచ్చే మనం చూడండి. ఈ 5 types ఆఫ్ లిబర్టీ అనేది ఉంటుంది. దీనిలో ఏది మిస్ అయినా సరే అది రాంగ్ ఆన్సరే. మళ్ళీ చెప్తున్నా, థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ అనమాట. ఇవన్నీ కూడా మన ఫండమెంటల్ రైట్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా. అయితే ఇక లిబర్టీ అన్నంత మాత్రం ఎవరికి ఏదంటది చేసే లైసెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎదురు వ్యక్తి కూడా లిబర్టీ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద మనం వెళ్తున్నాము, నాకు లిబర్టీ ఉందని చెప్పి ఎలా పడితే వెళ్ళాలనుకుంటుంది కదా. అవతల వ్యక్తి కూడా లిబర్టీ ఉంటుంది, దాన్ని మనం గౌరవించాలి. అయితే మరి లిబర్టీ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడ తీసుకున్నాం సార్ అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాము. ఓకేనా. ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మనము లిబర్టీ అనే కాన్సెప్ట్ ని తీసుకున్నాము. ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంది. బేసిక్ టు అడ్వాన్స్ అని చెప్పే కదండి, బేసిక్ క్వశ్చన్స్ లో అడగొచ్చు. జస్టిస్ ఎక్కడ నుంచి తీసుకున్నాం, రష్యన్ రెవల్యూషన్. లిబర్టీ ఎక్కడ తీసుకున్నాం, ఫ్రెంచ్ రెవల్యూషన్. దీన్ని ఆపోజిట్ చేసి అడుగుతాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ కీవర్డ్ చూద్దాం. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి ఏంటి అంటే ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే మీకు బెస్ట్ డెఫినేషన్ ఏంటి తెలుసా అండి, ఎవరికి కూడా స్పెషల్ ప్రివిలేజ్ అనేది లేదనమాట. అంటే ఆప్షన్స్ ఆఫ్ స్పెషల్ ప్రివిలేజ్. ఎవరికైనా సరే స్పెషల్ ప్రివిలేజ్ లేనప్పుడు ఏమైతే అందరూ కూడా సమానం అవుతాయి. సమానత్వం అంటే ఏంటి, ఎవరికి కూడా స్పెషల్ ప్రివిలేజ్ లేకపోవడం అనమాట.
ఇది మన ఆర్టికల్ 14లో, ఆర్టికల్ 15లో, ఆర్టికల్ 16లో, ఆర్టికల్ 17, 18లో మనం ఫండమెంటల్ రైట్స్ లో క్లియర్ గా డీటెయిల్ గా చూద్దాం అనమాట. ఓకేనా, ఈక్వాలిటీ గురించి అక్కడ స్పెసిఫిక్ గా మాట్లాడారు, చాలా డీటెయిల్ గా కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి అందరికి కూడా రైట్ టు ఓటు కూడా ఇచ్చారు. అది కూడా సమానత్వం, అందరు సమానం అని ఎలా చెప్తామండి? అందరికి కూడా 18 years దాటిన అందరికి కూడా మనకి ఆర్టికల్ 326 ప్రకారం రైట్ టు ఓట్ ఇచ్చారు. ఇది కూడా వీ కెన్ సే దిస్ యాజ్ ఈక్వాలిటీ అని చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అండ్ లాస్ట్ వర్డ్ అంటే మన ఈ కీ వర్డ్స్ లో మన ఏదైతే మన ప్రియాంబుల్ చూసిన వాటిలో లాస్ట్ వర్డ్ వచ్చేసి ఏంటంటే ఫ్రాటర్నిటీ. ఫ్రాటర్నిటీ అంటే ఏంటంటే బ్రదర్హుడ్ అనమాట. అంటే పక్క వ్యక్తితో సోదర భావంతో ఉండడం అనమాట. ఎందుకు ఇది ఉండాలంటే మనకి సొసైటీలో ఒక హార్మనీ, ఒక సామరస్యం ఉండాలంటే కనుక కంపల్సరీ డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళతోటి, డిఫరెంట్ లింగ్విస్టిక్ వాళ్ళతోటి, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ తో కూడా మనము వీ షుడ్ హ్యావ్ దిస్ బ్రదర్హుడ్ అనమాట. దాన్నే ఫ్రెటర్నిటీ అని అంటున్నారు అనమాట. సో ఈ ఫ్రెటర్నిటీ వల్ల ఏమైందంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ వస్తుంది అండ్ ఆల్సో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంటిగ్రిటీ అనే వర్డ్ ని 42nd అమెండ్మెంట్ తోటి మనము యాడ్ చేసాము. నెక్స్ట్ ఉంది, దిస్ లాస్ట్ స్లైడ్ అండి. సో ఐ హావ్ సమ్డ్ ఇట్ అప్. అంటే ఏంటి అంటే టెక్స్ట్ బుక్ లో కనుక మీరు చూస్తే కనుక ఇంకొక 2 pages 3 pages ఇట్లా మీకు డీటెయిల్ ఉంటుంది అనమాట. అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి మీరు చదవాలి, అది కంపల్సరీ. యూ హ్యావ్ టు రీడ్ ద టెక్స్ట్ బుక్ అట్ ద సేమ్ టైం ఈ పాయింట్స్ మైండ్ లో పెట్టుకోండి. సో బోత్ థింగ్స్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ కదా. ఇప్పుడు లాస్ట్ స్లైడ్ అండి. హియర్ వీఆర్ గోయింగ్ టు సీ సుప్రీం కోర్ట్ కేసెస్ ఏమొచ్చాయి ప్రియాంబల్ గురించి అని కనుక చూస్తే ఫస్ట్ కనుక చూడండి ఏం చెప్పారో ఇక్కడ. ఫస్ట్ బేరుబార్ యూనియన్ కేసు 1960లో, ఇక్కడ 1960లో బేరుబార్ యూనియన్ కేసులో ఏం చెప్పారో చెప్తా ఇక్కడ మీకు. సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఒక డెసిషన్ ఇచ్చింది అనమాట. అంటే వీళ్ళు ఏ విధంగా చూసారు 1960లో అంటే ప్రియాంబుల్ ఒక జనరల్ పర్పస్, సాధారణ పర్పస్ కి యూజ్ అయ్యే ఒక చాప్టర్ అండ్ దీనిలో టర్మ్స్ అన్ని కూడా అంబిగ్యూస్ గా ఉన్నాయి. అంటే దీన్ని యూజ్ చేసి ఇంకో దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది తప్ప దీన్ని కాన్స్టిట్యూషన్ లో ఒక భాగం అనలేమని చెప్పి అప్పట్లో చెప్పింది బేరుబారిలో 1960లో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1973లో కేశవంద భారతి కేసులో, ఈ కేసు మీకు మల్టిపుల్ టైమ్స్ వస్తుందండి. కేశవంద భారతి కేసు ఏం చెప్పింది ఒక 13 years తర్వాత అంటే ప్రియాంబుల్ అనేది మన రాజ్యాంగంలో భాగమే, అంతే కదా, భాగమే. భాగమైనందువల్ల ప్రియాంబుల్ ని మనం అమెండ్ చేయొచ్చు. అందుకే కదండి 42nd అమెండ్మెంట్ అమెండ్ చేసాం. అండ్ అమెండ్ చేయొచ్చు కదా అని చెప్పి ఎలా పడితే అలా అమెండ్ చేయొద్దండి. బేసిక్ స్ట్రక్చర్ ని అది డిస్ట్రాయ్ చేయొద్దు. అంటే చూడండి ఒక కేసులో ఎన్ని థింగ్స్ వచ్చాయో, ప్రియాంబుల్ సంబంధించి 3 ఉన్నాయి. ఒకటి ప్రియాంబుల్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సుప్రీం కోర్ట్ కేసెస్ ప్రియాంబుల్ ఈస్ కన్సిడర్డ్ as పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పొచ్చు, అడగొచ్చు. ప్రియాంబుల్ క్వశ్చన్ అంటే ఇలానే అడుగుతారు కదా. ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ, కేశవంద భారతి కేసు దాన్ని ప్రియాంబుల్ పార్ట్ అని చెప్పారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి, ప్రియాంబుల్ అమెండ్ చేయొచ్చు అండ్ ఎస్ వీ కెన్ అమెండ్ అని చెప్పారు. మూడో వచ్చేసి ఏంటి అంటే బేసిక్ స్ట్రక్చర్ ని మాత్రం అమెండ్ చేయొద్దని చెప్పారు. అండ్ ఫైనల్ గా ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో, ఓకేనా, ప్రియాంబుల్ అనేది మన రాజ్యాంగంలో ఇంటిగ్రల్ పార్ట్, అంటే మన కాన్స్టిట్యూషన్ లో పార్ట్ అని చెప్పి మళ్ళీ రీఅఫర్మ్ చేశారనమాట. అంటే ఈ 3 cases విచ్ అమంగ్ ద ఫాలోయింగ్, ఇంకొక టఫ్ క్వశ్చన్ అడగచ్చు తెలుసా అండి, ఎలా అడగచ్చు అంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు ద ప్రియాంబుల్ జడ్జిమెంట్ అని చెప్పి అడిగేసి బేరుబారి, కేశవంద భారతి, ఎల్ఐసి అని చెప్పేసి మీకు అంటే మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఆప్షన్ లో 1 2 3 2 3 4 అడుగుతారు అలా అనమాట. సో ఇంత క్రిటికల్ కూడా అడగొచ్చు. ఒకటే కాన్సెప్ట్ 3 కేసులు డిఫరెంట్ ఎలా చెప్పారు. ఫస్ట్ బేరుబారిలో నాట్ ఏ పార్ట్ అన్నారు, నెక్స్ట్ వచ్చేసి పార్ట్ అన్నారు, 3 వచ్చేసి మళ్ళీ పార్ట్ అని చెప్పారు అన్నమాట. సో ప్లీజ్ రిమెంబర్ these 3 cases. So this is all about, మనం కనుక చూస్తే కనుక if you are going back to your mains detail class or if you read the textbook, you'll definitely understand all these are the important parts of our preamble. So ఖచ్చితంగా ఎగ్జామ్ రిలేటెడ్ గా మీరు చూసాను, ఖచ్చితంగా ప్రియాంబుల్ నుంచి అడగాలంటే దీని నుంచి క్వశ్చన్స్ అడిగే స్కోప్ 99% ఉంది. దీని నుంచే స్టార్టింగ్ నుంచి అడగాలంటే కదా దీని నుంచి అడుగుతారు అనమాట. సో ప్లీజ్ రిమెంబర్ దిస్, ప్లీజ్ రివైజ్ దిస్. ఈ వీడియోని కూడా మల్టిపుల్ టైమ్స్ మీరు చూడండి. టుమారో ఐ విల్ మీట్ విత్ అన్ అనదర్ కాన్సెప్ట్. ఓకేనా, డైలీ ఇట్లా మనం 1 కాన్సెప్ట్ తీసుకొని ఎగ్జామ్ రిలేటెడ్ స్పెసిఫిక్ గా తీసుకొని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకేనా, దీనిలో ఎక్స్ప్లెనేషన్ కూడా జరిగింది కదండి, మీకైతే ఖచ్చితంగా గుర్తుంటుంది అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఉన్న సజెషన్స్ ఉన్నా యూ కెన్ ఆల్వేస్ కామెంట్ హియర్. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.